బాబు హలో హలో జరగ మరి ఎందుకంటే కొంచెం తప్పుకోండి వస్తాను ఓకే 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 తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం, సీతారామ ప్రాజెక్టు కళ నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మెత్తనాశ్ర గారి నాయకత్వం, మెత్తనాశ్ర గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్న మీరు కొద్దిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో భగీరథ మనిషి. ఆయన ఆశీస్సులు వెళ్ళ ఉండాలని మా నియోజకవర్గానికి మా మండలానికి ఎంతో కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలా. అలాగే ముందు చూపుతో చాలా దూరదృష్టితో ఆలోచనతో ఇలాంటి ప్రాజెక్టులు కట్టడం అంటే సాధించిన తెలంగాణని కోరి తెచ్చుకున్న తెలంగాణని కష్టపడి పనిచేసి జనాలకి తెలంగాణ ప్రజలందరికీ సంపూర్ణంగా నీరు అందించాలని గోదావరి జలాలు అయితే ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే దుమ్మగూడెం ప్రాజెక్ట్ అయితే కాలువ నిర్మించి మొదలుపెట్టిండు. ఆ ఫలితం మా మండలం మా నియోజకవర్గం అలాగే మా జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతుంది. దీనికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాలా. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలా. ఇక మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్తోనే సాధ్యం. ఈ కాంగ్రెస్ వాళ్ళతో దొంగ మాటలు చెప్పి అబద్ధ హామీలు చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏం పెట్టారు, ఏమి ఇచ్చారు? ఇచ్చేది చెప్పేదాం గోరంతా, చేసేది కొండంతా, ఇచ్చేదాం గోరంతా ఇస్తున్నారు. అది ఏ మూలక సరిపోవటంలా, దేనికి సరిపోవటంలా దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సింది. ఈ దొంగ మాటలు నమ్మి అందరూ మోసపోయినందుకు మాకు ఈ శిక్ష తప్పట్లేదు. ఇక 3.5 సంవత్సరాలు మేము ఓపిక పట్టాల్సి వస్తుంది. దానికోసం మీకు మాకు ఇంకా బాధగానే ఉంది, కానీ బాధ నెరవేరడానికి 3.5 సంవత్సరాలు ఆగాలి మేము.